Hi viewers, welcome to Dil Se Talks with Varshika. లోకనాయకుడు కుమార్తె అయిన శృతి హాసన్ ట్రోలర్స్కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. తనకు చాలా ప్లాస్టిక్ సర్జరీలు జరిగాయంటూ కొన్ని ఇంటర్వ్యూలో శృతి చెప్పారు. అప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా ఆమెపై విమర్శలు జరుగుతున్నాయి. వీటిపై శృతి ఇప్పుడు కౌంటర్ ఇచ్చింది. తాజాగా ప్లాస్టిక్ సర్జరీల ముఖం అంటూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టుకు స్పందించింది. ప్రైస్ టు పే ఫర్ ఆనెస్టీ అని ట్యాగ్ చేసింది. మనం నిజాయితీగా ఉంటే దానివల్ల కొన్ని ఇబ్బందులు, నష్టాలు, సమస్యలు వస్తాయని తెలిపింది. ఒక రకంగా ఇలాంటివి నిజాయితీకి ఇచ్చే ధరగా చూడాలని చెప్పుకొచ్చింది. దీనికి శృతి ఫ్యాన్స్ బాగా రియాక్ట్ అవుతున్నారు. ట్రోలర్స్ గాళ్ళ తిక్క కుదిరిందని అనుకుంటున్నారు. వై షుడ్ వి నో ఎవ్రీథింగ్? మనం అన్ని విషయాల గురించి ఎందుకు తెలుసుకోవాలని చెప్పేందుకు మీకు ఒక ఉదాహరణ గురించి చెప్తాను. ఒక వేదికపై వేలాది మంది ముందు ప్రముఖ నటి సుహాసిని నటుడు కమల్ హాసన్కు 2 చెంపలపై ముద్దు పెట్టింది. వాళ్ళిద్దరూ ఎవరని తెలిసిన వాళ్ళు దీనిని తప్పుగా అనుకోకపోవచ్చు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఏమవుతారని తెలియని వాళ్ళు మాత్రం దీన్ని ఖచ్చితంగా తప్పుగా చూస్తారు. ఛీ, అదేంటి, అంతమంది ముందు పెళ్ళై పిల్లలున్న సుహాసిని అలా ముద్దు పెట్టింది అని అనుకుంటారు. కానీ తెలిసిన వాళ్ళు మాత్రం తప్పేముందులే, తండ్రిని ముద్దు పెట్టుకుంటే తప్పేంటని అనుకుంటారు. ఎందుకంటే సుహాసిని కమల్ హాసన్ అన్న చారుదత్తా హాసన్ కుమార్తె. అంటే కమల్ హాసన్ ఆమెకు బాబాయ్ అవుతాడు. ఈ ఉదాహరణ మనకేం చెబుతుందంటే మన జీవితంలో ప్రతి విషయం గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యం అనేది చెప్తుంది. ఇటీవల రిలీజ్ అయిన కూలీ సినిమాలో అందరి అటెన్షన్ను డ్రా చేసిన వ్యక్తి సౌబిన్ షాహిర్. ఇతను ఒక మలయాళ నటుడు. మనకు మంజుమల్ బాయ్స్ అనే డబ్బింగ్ సినిమాతో బాగా పరిచయం. గుహలో పడిపోయిన స్నేహితుడిని కాపాడుకునే పాత్రలో జీవించాడు. అతన్ని కూలీలో విలన్ పాత్రలో పెట్టాడు దర్శకుడు లోకేష్. అందులో నటించిన నటులందరికంటే సౌబిన్కు ఎక్కువ పేరు వచ్చింది. రెమ్యూనరేషన్ పరంగా కూడా అందరికంటే తక్కువే. అయినా అతనే హైలైట్ అయ్యాడు. స్క్రీన్పై కనిపించిన ప్రతిసారి విజిల్స్ పడ్డాయి. మోనికా బెల్యూసీ అనే పాటతో రిలీజ్కు ముందే స్టెప్పులతో అద్దరగొట్టాడు. నటించేటప్పుడు ముఖంపై నవ్వుతో కామెడీగా కనిపించాడు. కోపంతో క్రూరమైన విలన్గా మెప్పించాడు. తన హావభావాలతో ప్రేక్షకుల మనసులో రిజిస్టర్ అయ్యారు. అందుకే సౌబిన్ ఇప్పుడు వైరల్గా మారాడు. మిల్కీ బ్యూటీగా దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ నటి తమన్నా భాటియా ఇప్పుడు తన కెరియర్లో అత్యంత కరేజియస్ అడుగు వేయబోతున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్లో హారర్ మరియు బోల్డ్ కంటెంట్తో సంచలనం సృష్టించిన రాగిణి ఎంఎంఎస్ ఫ్రాంచైజ్లో ఆమె నటించబోతున్నట్లుగా వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా అయితే మారింది. ఈ సిరీస్లో 3వ భాగంగా రాబోతున్న చిత్రంలో తమన్నానే హీరోయిన్ అని గట్టిగా ప్రచారం జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ కోసం నిర్మాత ఏక్తా కపూర్ స్వయంగా తమన్నాతో చర్చలు జరిపారు. ఈ ప్రతిపాదనకు తమన్నా కూడా సానుకూలంగా స్పందించినట్లు, ఇరు వర్గాల మధ్య ఒప్పందం దాదాపు ఖరారైనట్లు బాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. ఈ పాత్ర కోసం తన కంఫర్ట్ జోన్ను దాటి కొన్ని బోల్డ్ సన్నివేశాల్లో నటించేందుకు కూడా ఆమె సిద్ధపడినట్లు సమాచారం. ఈ వార్త నిజమైతే తమన్నా కెరియర్లో ఇది ఒక సంచల చిత్రంగా నిలిచిపోవడం మాత్రం ఖాయం. సచిన్ కొడుకు అర్జున్కు సానియా చండోక్తో ఇటీవలే ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలు వచ్చిన విషయం మనకి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు సచిన్ దీనిపై స్పందించలేరు. ఇవాళ ముంబైలో సారా టెండూల్కర్ ఫిట్నెస్ సెంటర్ ఓపెనింగ్కు సానియా హాజరయ్యారు. టెండూల్కర్ ఫ్యామిలీతో కలిసి ఆమె సెంటర్ను ప్రారంభించడం ఎంగేజ్మెంట్ వార్తలకు బలం చేకూరుస్తుంది. తర్వాత వారంతా కలిసి ఫోటోలు దిగారు. వీటిని స్వయంగా సచిన్నే షేర్ చేశారు. భారత్లో టిక్ టాక్ రీఎంట్రీపై ఎస్ఎంలో చర్చ జోరందుకుంది. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ సానుకూల సంకేతాలున్నట్లు తెలుస్తోంది. భారత్ చైనా సంబంధాలు బలపడడం దీనికి బలం చేకూరుస్తోంది. ఇటీవల కొందరికి టిక్ టాక్ సైట్ ఓపెన్ కాగా మరికొందరికి ఓపెన్ కాలేదట. దీన్ని బట్టి సైట్ టెస్టింగ్ దశలో ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత డేటా చోరీకి గురవుతోందంటూ టిక్ టాక్ను 2020లో కేంద్రం నిషేధించింది.
చేసింది. భారత్లో మళ్ళీ టిక్టాక్ వెబ్సైట్ అందుబాటులోకి వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. టిక్టాక్ పై నిషేధం ఇంకా కొనసాగుతోంది. దానిని అన్బ్లాక్ చేసినట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. టిక్టాక్స్ పై నిషేధం ఎత్తివేస్తున్నట్లు వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు అని స్పష్టం చేసింది. భారత్, చైనా మధ్య సంబంధాలు మెరుగుపడడంతో ఈ ప్రచారం చర్చనీయాంశంగా మారింది. నటుడు గోవింద, సునీత ఆహూజా దంపతులు విడాకులు తీసుకోబోతున్నారని బాలీవుడ్ వర్గాలు మరోసారి కోడై కూస్తున్నాయి. భర్తపై తీవ్ర ఆరోపణలు చేస్తూ బాంద్రా ఫ్యామిలీ కోర్టులో సునీత విడాకులను అప్లై చేసినట్లుగా తెలిపాయి. భర్త తనను వేధిస్తున్నాడని, మోసం చేశాడని ఆమె పిటిషన్లో పేర్కొన్నట్లుగా వెల్లడించాయి. కాగా గతంలోనూ వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరగగా సునీత ఖండించారు. ఇప్పుడు ఎలా స్పందిస్తారో మనం చూడాలి. చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా నుంచి మరో లుక్ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఇవాళ ఉదయం విడుదల చేసిన గ్లిమ్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఇదే ఉత్సాహంలో సెకండ్ లుక్ని కూడా రిలీజ్ చేసేసింది. ఇందులో కుర్చీలో స్టైల్గా కూర్చున్న చిరు సిగరెట్ తాగుతూ కనిపించారు. ఈ కొత్త పోస్టర్ సైతం అభిమానులను ఆకట్టుకుంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఒకప్పుడు అమెరికా అంటే ప్రతి ఒక్కరి కలల ప్రపంచం. కానీ ఇప్పుడు కథ మారింది. యుఎస్లో ఉండడం కంటే వేరే దేశాలకు వెళ్ళిపోవడం బెటర్ అనుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే హాలీవుడ్ ప్రముఖులు రిచర్డ్ గెరే, ఎలెన్ డిజెనెరెస్, ఇవా లోంగోరియా వలస వెళ్ళడానికి సిద్ధమయ్యారు. తాజాగా ఆ జాబితాలో ఏంజలినా జోలీ కూడా చేరినట్లు సమాచారం. రాజకీయ అనిశ్చితి, పెరుగుతున్న క్రైమ్ రేట్, ఆర్థిక భారం ఈ నిర్ణయానికి కారణాలని మనకు తెలుస్తోంది. టీమ్ ఇండియాకు స్పాన్సర్గా వ్యవహరించిన కంపెనీలు దివాలా తీయడం చర్చనీయాంశంగా మారింది. సహారా, స్టార్, ఒప్పో, బైజూస్, డ్రీమ్11 వంటి కంపెనీలన్నీ ఏదో ఒక దశలో ఆర్థిక సమస్యలు, వివాదాలు, సంక్షోభాలు ఎదుర్కొన్నాయి. సహారా యాజమాని జైలుకు వెళ్ళగా ఒప్పోను అప్పట్లో భారతీయులు బాయ్కాట్ చేశారు. స్టార్ హక్కులను జియో, స్పోర్ట్స్ 18 సొంతం చేసుకున్నాయి. బైజూస్ దివాలా తీయగా తాజాగా డ్రీమ్11 పూర్తిగా మూతపడింది.